హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే ఐస్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఐస్ క్రీమ్‌ని ఎలాంటి పాలమీగడ, అలాగే క్రీము లేకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఐస్ క్రీమ్‌ని తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. అంతేకాదు పిల్లలు కూడా బయట ఐస్ క్రీమ్ తినకుండా ఇంట్లోనే మనము ఏమేమి వేసింటామో హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు కదండీ. మనకు తెలిసుంటుంది కాబట్టి ఇంట్లో ఏమేమి వేస్తామో అని. బయటవి కన్నా ఇంట్లో చేసి ఇవ్వడం చాలా మంచిది పిల్లలకు. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద మందటి బాండీని ఉంచుకొని అందులోకి అర లీటర్ పాలను వేసుకొని పాలను మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలను మరలించండి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, పాలు ఇలా మరలుతూ ఉన్నప్పుడు ఇందులోకి బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోండి. నేనిక్కడ 3 పీసెస్ దాకా తీసుకున్నాను. 3 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని, వీటిని డైరెక్ట్‌గానే ఎడ్జెస్‌ని కూడా కట్ చేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల టైము సేవ్ అవుతుందండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 10 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. అలాగే వాల్‌నట్స్ కూడా ఒక 3 దాకా వేసుకోండి. వాల్‌నట్స్ పిల్లలకి చాలా హెల్తీ అండి. డ్రై ఫ్రూట్స్‌ని ఎవరైతే ఇష్టపడరో అలాంటి పిల్లలకు ఇలా ఐస్ క్రీమ్ చేసిస్తే గనక చాలా సింపుల్‌గా తినేస్తారండి పిల్లలు. చాలా ఇష్టంగా గూడా తింటారు. అలాగే ఒక 5-6 దాకా పిస్తా పప్పును, అలాగే ఒక 10 దాకా బాదం పప్పును కూడా వేసుకోండి. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకొని ఇప్పుడొకసారి బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకొని ఉడికిచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్‌ని పాలల్లో ఉడికించుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు తొందరగా మెత్తబడిపోతాయండి. చాలా మెత్తగా పేస్ట్‌లా అవుతుంది తొందరగా. అందుకోసమే ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. మీకు నచ్చిన బెల్లంని మెత్తగా అయ్యేటట్టు ఇలా పౌడర్ చేసుకొని వేసుకోండి. ఈ మిశ్రమం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం తురుమును వేసుకున్న వెంటనే బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా బెల్లం వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కనుంచుకోవాలి. ఇది వేడిగా ఉంది కాబట్టి బెల్లం తురుము వేసి కలుపుతూ ఉండంగానే బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదండీ! చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అంతేకాదు బెల్లం పూర్తిగా కరగకపోయినా పర్వాలేదండి. మళ్ళీ మనము గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మెత్తబడిపోతుంది. ఇలా కలిపిన ఈ మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కనుంచుకోండి. చూడండి నేనిక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడొక్కసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడొక మిక్సీ జార్‌ని తీసుకొని, ఈ మిశ్రమం మొత్తం కూడా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్‌గా అవ్వాలండి, పైన మొత్తం కూడా నురుగు నురుగుగా రావాలి. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్సీ జార్‌లోకి వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా పేస్ట్‌లా అవ్వాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్‌ని ఇప్పుడొక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఏ గిన్నెలో అయితే మీరు ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేయాలనుకున్నారో అలాంటి గిన్నెని గానీ, బౌల్‌ని గానీ లేదా ఒక స్టీల్ బాక్స్ గానీ, స్టీల్ గిన్నెని గానీ తీసుకొని అందులోకి వేసేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మిక్స్‌ని మొత్తం ఇలా బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. పైనుండి చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా ఈ పలుకులనేవి నోట్లో తగులుతుంటే కూడా టేస్ట్ బావుంటుందండి. అందుకోసమే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిషింగ్ చేసుకోండి. నేనిక్కడ పిస్తా పప్పును చిన్నగా కట్ చేసుకొని వీటిని ఇలా పైనుండి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్‌ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నా సరిపోతుందండి. లేదా ఇలా పైనుండి స్ప్రింకిల్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవడం కోసము ముందుగా పైనుండి ఒక కవర్‌ని గానీ, లేదా అల్యూమినియం కవర్ గానీ, ఇంట్లో ఏదైనా ఒక కవర్‌ని తీసుకొని ఇలా పైనుండి క్లోజ్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా కవర్‌తో క్లోజ్ చేసుకున్న తర్వాత బాక్స్‌కుండే మూతను పెట్టేసుకోండి. ముందుగా ఇలా కవర్‌తో క్లోజ్ చేసుకున్న తర్వాత పైన దీనికున్న మూతను పెట్టేసుకోండి. ఇలా పైన మూత పెట్టేసుకొని ఒక 8-10 అవర్స్ దాకా ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. ఇలా ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్న తర్వాత నేనిక్కడ మరుసటి రోజు తీసి చూపిస్తున్నానండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో కదా! ఎంత చక్కగా ఐస్ క్రీమ్ తయారైందో కదా! ఇలా చిన్నగా మనం స్పూన్‌తో తీస్తే గనక ఎంత చక్కగా క్రీమీగా ఎంత టేస్టీగా ఉందో చూడండి. ఇలా చేసుకున్న ఈ ఐస్ క్రీమ్‌ని మీరు ఒక కప్‌లోకి డీమోల్డ్ చేసుకోవచ్చండి.
ఇలా ఐస్ క్రీమ్ గరిటె ఉంటే గనక దాంతో మీరు తీసి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఒక నైఫ్‌ని మధ్యలో ఉంచేసుకొని నీట్‌గా ఒకసారి నీళ్ళలో డిప్ చేసి తీస్తే గనక నీట్‌గా బయటికొచ్చేస్తుందండి. అప్పుడు మీరు చిన్న పీసెస్‌గా కట్ చేసైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు నార్మల్‌గా కప్‌ని తీసుకొని స్పూన్ ద్వారానే మీరు డిమోల్డ్ చేసుకొనైనా సరే తీసుకోవచ్చండి. ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇంకాస్తన్ని డ్రై ఫ్రూట్స్‌తో గనక గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రీమీగా, చాలా టేస్టీగా, ఎంతో రుచికరమైన హెల్తీ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు గూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్‌ని ఇంట్లో తయారు చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసము తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.